భారత ఓపెనర్ రోహిత్ శర్మ వన్డేల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డును అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 650 సిక్సర్లు పూర్తి చేసిన తొలి ఆటగాడిగాను నిలిచాడు. 301 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత ఇన్నింగ్స్ను కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి రోహిత్ ప్రారంభించాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన రోహిత్ 6వ ఓవర్లో బెల్ ఫాల్క్స్ బౌలింగ్లో తొలి సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి ఓవర్లో కైల్ జేమిసన్ చేసిన బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బంతిని స్టాండ్స్లోకి పంపి మరో భారీ షాట్ కొట్టాడు. ఈ సిక్సర్తో రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 650 సిక్సర్లు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా కూడా నిలిచాడు. అయితే మంచి ఆరంభాన్ని పెద్ద ఇన్నింగ్స్గా మార్చుకోలేకపోయిన రోహిత్ 9వ ఓవర్లో జేమిసన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 29 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 3 4లు 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్తో వన్డేల్లో ఓపెనర్గా రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య 329కి చేరింది. దీంతో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 328 సిక్సర్ల రికార్డును రోహిత్ అధిగమించాడు. ఇప్పటికే గత ఏడాది దక్షిణాఫ్రికా సిరీస్లో షాహిద్ అఫ్రీది పేరిట ఉన్న వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డును కూడా రోహిత్ బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది కూడా రోహిత్ అద్భుత ఫామ్లో కొనసాగాడు. 14 వన్డే మ్యాచ్ల్లో 650 పరుగులు చేసి ఒకసారి నాటౌట్గా నిలిచాడు. గత ఏడాది అత్యుత్తమ స్కోర్ 121. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నంబర్ 1 బ్యాటర్గా కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్ శుభారంభం అందించగా డారిల్ మిచెల్ రాణించారు. అనంతరం భారత్ నిర్ణీత 49 ఓవర్లలో 6 వికెట్లకు 306 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ త్రుటిలో శతకం చేజార్చుకోగా శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రేయాస్ అయ్యర్ 49 రన్స్ చేయగా చివర్లో హర్షిత్ రాణా మెరుపులు మెరిపించాడు.